నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్తో ఇజం సినిమాను తెరకెక్కించారు పూరి. అయితే కథ ఎలా ఉన్నా కథనంలో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ స్క్రీన్ ప్లేని పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు పూరి. అదే క్రమంలో చోటా మోటా హీరోలను కూడా టాప్ హీరోల్లా చేసిన ఘనత సైతం పూరికి దక్కుతుంది. మరి ఏమైందో ఏమో గానీ అనుకోకుండా పూరి ట్రాక్ తప్పాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. కథనాన్ని కలిపి నడిపిస్తూ స్టోరీలోని కీ పాయింట్ ను చివర్లో రివీల్ చేస్తాడు. అయితే ఇజంలో మాత్రం పూరి మార్క్ డైరెక్షన్ ఎక్కడా కనిపించలేదు అన్న వాదన వినిపిస్తుంది. తీసుకున్న కంటెంట్ మంచిదే కానీ దాన్ని తెరకెక్కించే మార్గం రొటీన్ ఫార్ములాతో పూరి తన మీద ఉన్న బెస్ట్ ఇంప్రెషన్ ను పోగొట్టుకునేలా చేశాడు అని టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న వార్త. కేవలం హీరోలను మాత్రమే స్టైల్ గా చూపించి సినిమాలను హిట్ కొట్టేయచ్చు అన్న ఆలోచనతోనే ఎన్నాళ్ళు పూరి ఇలానే సినిమాలు తీసుకుంటూ వెళ్తాడో ఆయనకి తెలియాలి. అదే క్రమంలో సినిమా మొత్తం చాలా బోరింగ్ గా అనిపించడమే కాకుండా సినిమాలో సూపర్ సీన్స్ ఏమీ లేకపోవడం, ఒక్క లాస్ట్ కోర్ట్ సీన్ మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ కావడం, పైగా ఒక్క సీన్ కోసం 2 గంటల సినిమాను భరించాలా అన్నంత బాధ ప్రేక్షకుల్లో కలగడం చూస్తుంటే ఇజంను పూరి పూర్తిగా ట్రాక్ తప్పించేశాడని ఇట్టే అర్థమైపోతుంది. ఏదేమైనా మొత్తానికి పూరి కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేశాడని చెప్పాలి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు